ప్రతిపక్షం పార్టీ బలంగా ఉంది. బీజేపీకి 8 సీట్లు 39 ఉన్నాయి. వాళ్ళు బలంగా ఉన్నారు. సో కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఇబ్బంది అనిపిస్తూ ఉంది? అసెంబ్లీ కూడా అదే తరహాలో కాస్త దద్దరిల్లినట్టు అనిపిస్తూ ఉంది కదా. ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండాలి, అప్పుడేది ప్రజాస్వామ్యం. గతంలో ప్రతిపక్ష పార్టీ ఉండొద్దు అని చెప్పి వాళ్ళందరినీ జాయిన్ చేసుకోరు. ఇప్పుడు మేము కూడా తీసుకోవాలనుకుంటే పెద్ద విషయం కాదు. కాకపోతే ప్రతిపక్షం కూడా ఉండాలి. కాకపోతే వాళ్ళు ఏవైతే నిజమైన సమస్యలు ఉన్నాయో, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఎప్పుడు కూడా హేళనగా ఎత్తి చూపించి మీరేం చేస్తారు, ఎప్పుడు చేస్తారు అనడం కాకుండా ఏ రకంగా చేద్దాము, ఎట్లా చేద్దాము, ఈ స్కీమ్స్ ని ఎట్లా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళాలి, ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలని వాళ్ళు ఇన్పుట్స్ ఇచ్చే విధంగా ఉండాలి. ఎప్పుడు కూడా కొట్లాడే విధంగా ఉంటే ఎలక్షన్స్ అయిపోయినాయి, వాళ్ళకు ఒక పొజిషన్ ఇచ్చారు, మాకు ఒక పొజిషన్ ఇచ్చారు. ఇప్పుడు ఇద్దరము కలిసి తెలంగాణని ఎట్లా బంగారు తెలంగాణ చేయాలని చెప్పి తీర్చిదిద్దాలని ఆలోచించే దిశగా ప్రతిపక్షం కూడా ఆలోచించాలి. ఆ దిశగా కాకుండా హేళనగా మీరు మమ్మల్ని విమర్శించి మేము మిమ్మల్ని విమర్శిస్తే అసలు మనం ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ కళల్ని కాంక్షల్ని నెరవేర్చుకునేది ఎప్పుడు. సో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు ఇతరులు ఏ ఇన్పుట్స్ ఇచ్చినా మీ ఇంటర్వ్యూ ద్వారానే చెప్తున్నా, గతంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏమన్నా మేమేదైనా ఆందోళన చేయాలని కూడా మా పైన అరెస్ట్ చేసి కేసులు పెట్టారు. నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏమన్నా సమస్యలు ఉన్నాయి, ఏదైనా మంత్రులు ఏదైనా మార్పాలి, ఏదైనా విద్యార్థులు నిరుద్యోగులు ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతున్నారు, ఆ సమస్యను నేరుగా మా దృష్టికి తీసుకొని రండి. ఒక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నాకు నమ్మకం విశ్వాసం ఉంది. మీరు సమస్యను నా దృష్టికి తీసుకొని వెళ్తే 24 గంటల లోపల ఆ మంత్రి దగ్గరికి తీసుకొని మేము కూర్చోబెట్టి మీ సమస్య ఏందో డైరెక్ట్ గా వారికే మీరు వినిపించే విధంగా ఆ సమస్య నిజమైన సమస్య, ఇబ్బంది పడుతున్న సమస్య అయితే 48 గంటల్లో ఆ సమస్యని పరిష్కరిస్తాం కూడా. సో వాళ్ళు ధర్నాలు ఆందోళనలు చేయాల్సిన అవసరం కూడా లేదు. అరే అవసరమే లేదు. మేము ప్రతిదానికి చెప్తున్నాం కూడా, మీరు చేసినా ధర్నా చౌకి డైరెక్ట్ నేనే వస్తా. ఓకే, ధర్నా చౌక్ లో ధర్నా ఉండి నన్ను ఆహ్వానించిన నేను డైరెక్ట్ గా ధర్నా చౌక్ వచ్చి ఏ మంత్రి గారి పరిధిలో ఉందో అక్కడికి వెళ్ళి ఆ మంత్రి గారి పిఏకి కాల్ చేసి ఎప్పుడు ఉంటారు, ఏ సమయంలో ఉంటారు అని చెప్పి అందులో ఒక 3-4 రిప్రజెంటేటివ్స్ తీసుకొని నేనే నేరుగా డైరెక్ట్ తీసుకెళ్లి కల్పిస్తా అని చెప్తున్నా కదా. సాధ్యమైతే 100% చేస్తా అంటున్నా కదా. సరే, ప్రతి సమస్య పరిష్కారం అవుతుందా అని అంటే ఆ సమస్య పరిస్థితి, ఆ సమస్య తీవ్రత, ఆ సమస్యకి సంబంధించిన లీగల్ కాంప్లికేషన్స్, ఆ సమస్యని పరిష్కరించగలుగుతామా, పరిష్కరించలేమా, పరిష్కరిస్తే ఏ రకంగా పరిష్కరిస్తామనేది కూర్చొని అమ్లికబుల్ గా కూర్చొని విని ఆ సమస్య అయితే పరిష్కారం అయ్యే దిశగా అయితే పనిచేయగలుగుతామని ఒక నమ్మకం అయితే నాకుంది. అండ్ చేసినను కూడా టీఎస్ జెన్కోది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ది ఆల్రెడీ 3 సమస్యలు ప్రభుత్వం వచ్చినా కూడా 2-3 సమస్యలు పరిష్కరించినాం కాబట్టి ఇంత నమ్మకంగా ఇంత బలంగా చెప్పగలుగుతున్నాం. ఓకే, సో మీరు అంటారు కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో 6 లక్షల కోట్ల పైచిలకు అప్పు చేసి పెట్టని మీరు అంటారు. సో వాళ్ళు లేదు మేము 3 లక్షల పైచిలకే కోట్ల రూపాయల పైచిలకే మేము అప్పు చేసి పెట్టామని వాళ్ళు అంటారు. సో పబ్లిక్ ఎవరి మాటలు నమ్మాలి? అప్పు చేస్తాం అనేది ఒప్పుకున్నారు. అప్పుతో పాటు 50 లక్షల కోట్ల సంపద సృష్టించామని కేటీఆర్ అంటారు. అప్పు చేసిన దాన్ని అమ్మిండ్రని కూడా అన్ని మనకు తెలుసు కదా, ఇవన్నీ ప్రజలకి తెలిసినాయి కదా. ఈ రోజు వాళ్ళు ఎంత విలాసవంతమైన జీవితాన్ని అనుభవించారో కూడా మనం చూసినాం. ఏదైతే ప్రజాభవన్ మనం పోయినప్పుడు ప్రగతి భవన్ అంటే ఈ రోజు అప్పుడు ప్రగతి భవన్ ఇప్పుడు మనం పోయి చూసినాం. ఆ రోజు బహుశా మీరు నేను ఈ రోజు మనమేంది వాళ్ళ మంత్రులే పోలేకపోయారు సార్, మనం దూరం ఎరుగు. ఇలా లోపల ఎంత విలాసవంతమైన జీవితాన్ని వాళ్ళు అనుభవించడం మనం చూస్తున్నాం. అండ్ గత ప్రభుత్వాలకు సంబంధించి వాళ్ళు ఏ రకంగా ఆస్తులు సంపాదించడంలో కూడా వాళ్ళ అఫిడవిట్ లోనే మనం చాలా స్పష్టంగా మనకు కనబడ్డాయి. సరే, వాళ్ళు అప్పు చేసి తెలంగాణ ఏ పరిస్థితికి తీసుకొని వచ్చినా ఈ రోజు ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజు మేము వాళ్ళు అప్పు చేసిరు అనేది కూడా ఎందుకు చెప్తున్నాం అంటే 10 రోజులు కాకముందే కాంగ్రెస్ పార్టీ స్కీమ్ల గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏది ఏమైనా అని చెప్పారు. నువ్వు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నావు, చేయలే. మా గిరిజన సోదరులకు పోడు భూములు ఇస్తా అన్నావు, ఇయ్యలే. విద్యార్థులకి KG to PG ఉచిత విద్య ఇస్తా అన్నావు, ఇయ్యలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇయ్యలే. రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేస్తా అన్నావు, చేయలే. మహిళలకి భద్రత కల్పిస్తా అన్నావు, కల్పించలే. నువ్వు ప్రతి వర్గానికి సంబంధించి ప్రతి కులానికి సంబంధించి నువ్వు అన్యాయం చేసినావు. మొదట నీ పీఠమే ఈ రోజు ఏదైతే దళితులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఒక స్పీకర్ పదవి ఇచ్చింది, ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది, మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఈ రోజు ప్రతి కులానికి కూడా ప్రాతినిధ్యం ఇచ్చింది. ఇంత సమిష్టిగా కలిసిమెలిసి ఉండాలని చెప్పని ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి ప్రతి సమస్య ఏ ఒక్క సమస్య గానీ ఏ ఇష్యూ ఉన్నా గానీ కలిసి సమస్యల్ని పరిష్కరిస్తారు. గత ప్రభుత్వం అదొక ప్రజాస్వామ్యం లేకుండేనా దాదాపు 4 నెలలు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలి. మంత్రి ఉప ముఖ్యమంత్రి తప్ప మంత్రి వర్గమే లేకుండే, మహిళలకి ప్రాధాన్యత లేకుండే. ఈ రోజు ఒక గిరిజన బిడ్డ సీతక్కని పంచాయతీరాజ్ మంత్రి చేశారు. అంటే తను గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి వచ్చింది కాబట్టి ప్రతి రూరల్ కూడా తను డెవలప్ చేయగలుగుతుంది. సమస్యలు అవగాహన ఉన్న వ్యక్తి, సమస్యలు ఎదుర్కొన్న వ్యక్తి కాబట్టి తనని మంత్రి లెక్క చేశారు. దామోదర్ రాజనరసింహ గారిని హెల్త్ మినిస్టర్ చేయడం జరిగింది. విద్యకి సంబంధించి
ఈ రోజు విద్య అనేది పూర్తి స్థాయిలో భ్రష్టు పట్టిపోయింది కాబట్టి అది డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారే వారి దగ్గర పెట్టుకోరు. ఈ రోజు శ్రీధర్ బాబు గారికి ఐటీ సెక్టర్ ఇచ్చి ఉద్యోగ రంగంలో, ఎందుకంటే వారు మేధావి, గతంలో కూడా మంత్రి వర్గంలో పనిచేసి ఉన్న దాంట్లో కూడా ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి, వారికి ఐటీ ఇండస్ట్రీస్ ఇచ్చి ఏ రకంగా కొత్త ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేయాలని అంటే పూర్తి స్థాయి అవగాహన తోటి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది గత 20 రోజుల ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అండ్ అధికారుల నియామకాలతోటి చాలా స్పష్టంగా కనబడుతుంది, ప్రజలు కూడా భావిస్తున్నారు. ఓకే, ఇంకో చర్చ